నారాయణ గారు, నగరిలో రోడ్డు వేసిందా రోజా గారు మీ ఇంటికి? నగర్లో మీ ఇంటికి రోడ్డు కోసం పెద్ద మొహమ్మద్ గురి దండయాత్ర చేశారు, మీకు రోడ్డు కావాలని. రోడ్డు అయిందా, పూర్తయిందా? అంటే మా ఊరికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని తోడా చైర్మన్ చెప్పాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు హామీ ఇచ్చాడు. అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కలిసాం. నేను, సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, చెవి భాస్కర్ రెడ్డి. నేను అప్పుడు అడిగా, ఏమయ్యా నాకు 50 లక్షలు ఇస్తా ఉన్నావు కదా, నాకు రోజా ఇక్కడే ఉంది, సజ్జల రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు, ఏమమ్మా నువ్వు అభ్యంతరం పెడతావని అడిగాను. ఎందుకంటే మా ఊరు అంటే టీడీపీ ఊరికి లెక్కది. మా ఊర్లో అన్ని ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి ఉన్న ఓట్లు, వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది, డామినేషన్ కనిపిస్తారు. ఆమె నాకేం సంబంధం అని చెప్పింది. చివరికి ఆమె 50 లక్షలు ఇయ్యనిలే. మనం ఏం చెప్పంటే ఆమె వద్దని చెప్పిందని చెప్పాడు. అంటే అంత కట్తోటగా వ్యవహరించింది. అయితే నేను వీడియో పెట్టాను, తమిళనాడుకి మాకు కంపారిజన్ ఒక వీడియో పెట్టాను. అది చూసిన తర్వాత అఫిషియల్సే మన మానవ వద్దని చెప్పేసి ఒక 10 కిలోమీటర్ల వాళ్ళు తార్ రోడ్డు వేసేశారు. అది వచ్చింది. మా ఊరు ఇంటర్నల్ రోడ్లు మాత్రం రాలే, డబ్బులు రాలేదు కాబట్టి అంత ఖర్చు సాధింపులు చేసింది. ఫస్ట్ ఓడిపోయేవారు ఉంటే రోజానే నగిరిలో. అదే ఆంధ్రాలో ఆల్రెడీ మీ ఊరికి రోడ్ వేయకపోవడం మూలంగా రోజా ఓడిపోతుంది. కాదు కాదు, దానివల్ల ఏం అటన్లే, ఆమె పాపాలు మొత్తం పండిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో సమస్యల గురించి పోరాడే నారాయణ గారు ఊరి సమస్యలు అయితే సాధించుకోలేకపోయారు. సాధించుకున్నాం కదా, 10 కిలోమీటర్ల రోడ్ సాధించుకున్నాం ఇంటర్నల్ రోడ్ మా ఊర్లో. అంటే ఇంకా నేను పోయి అడుక్కోవాలి వాళ్ళని, ఎందుకు మా పని మేము చేసుకుంటాం, అడిగిపోతుంది కాబట్టి. సార్, ఆంధ్రాలో పుట్టి పెరిగిన నారాయణ తెలంగాణ రాజకీయ నాయకుడిగా ముద్రపడ్డారు, ఎందుకు సార్? మా పార్టీలో ఆయన అమలు చేసే క్రమంలో స్టేట్ సెక్రటరీగా ఉన్నా ఆ టైంలో. అప్పుడే 2గా వచ్చాయి. మన రాష్ట్ర పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది, ఆయనే పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు సహజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది. అందులో కాంట్రవర్సీ అయింది. ఆంధ్ర పోతే ఆయన తిట్ల ముందు దిశ ముందు తగలబెట్టారు, నువ్వు ఆంధ్రాలో పుట్టినవాడి ఆంధ్రాలో అన్యాయం చేస్తావని. నేను వాళ్ళ దగ్గరికి పోయా, మరి నువ్వు దిష్టి మీద తగలబెడతారా, నన్ను తగలబెట్టే నేను మారు కదా మా పార్టీలో అని చెప్పేసి అని మన లైన్ ఇంప్లిమెంట్ చేశాను. అవును, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనకున్న పొలిటికల్ లైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలి, పారిపోకూడదు. నేను ఫేస్ చేస్తున్నా, ఇబ్బంది పడుతున్నా, నేను నిలబడతాను భయపడి పారిపోవడం లేదు. తెలంగాణలో ఏ పార్టీల మధ్య పోటీ ఉంది సార్ ఇప్పుడు? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఫైట్. అయితే బీజేపీ ముందుకు వస్తూ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పచ్చు, ఒక చెప్పాలంటే.